my dear class 10 and also 12 students. మీకు సూపర్ డూపర్ అప్డేట్ నానా దట్ మన సిబిఎస్ఈ అఫీషియల్ వెబ్సైట్ లో 4 బ్రేకింగ్ న్యూసెస్ మీకోసం తీసుకొని వచ్చిన. ఈ 4 అప్డేట్స్ ని 4 అప్డేట్స్ అని అనలేము, గేమ్ చేంజింగ్ అప్డేట్స్ అని కూడా అనొచ్చు. ఎందుకో మీకు ఒక్కసారి ఈ డీటెయిల్స్ చెప్తున్నా కొద్దీ మీకు అర్థమవుతుంది. అండ్ విషయం ఏంటంటే, ఎస్, ఒకవేళ నువ్వు 2027 లో క్లాస్ 10th ఎగ్జామ్ కానీ క్లాస్ 12th ఎగ్జామ్ కానీ రాస్తున్నట్లయితే సిబిఎస్ఈ బోర్డు నుండి నువ్వు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే దెన్ యూ విల్ బి రీచింగ్ యువర్ మంచి గోల్. అది 10/10 కావచ్చు, లేకపోతే నువ్వు అనుకున్న పర్సంటేజ్ కావచ్చు. సో ఏంటా రూల్స్ అని డిస్కస్ చేయబోయే ముందర ఒక్కసారి మన స్టూడెంట్స్ అందరికి, కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అందరూ మన ఛానల్ ని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. దాంతో పాటు మన ఛానల్లో ఆల్ వన్ షాట్స్ అండ్ అలాగే సో మెనీ ఇంట్రెస్టింగ్ ఎంసీక్యూస్ కానీ పీవైక్యూస్ సెషన్స్ కానీ జరుగుతున్నాయి. వీటిని వేటిని మిస్ అవ్వదు అని అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో విషయం ఏంటంటే మనకి రీసెంట్ గా ఎడ్యుకేషన్ మినిస్టర్ మారారు, ప్రహ్లాద్ జోషి వచ్చారు, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ మనకి ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ మారినప్పటి నుంచి మెల్లిమెల్లిగా అప్డేట్స్ మీద అప్డేట్స్ అండ్ చాలా విషయాల్ని మారుస్తున్నారు. సో ఎందుకు ఇప్పుడు వచ్చిన ఇవి 4 అప్డేట్స్ కి కూడా అసలు మార్చడానికి గల రీజన్ ఏంటి అని అంటే, ఇంతకుముందు ఏం జరిగింది, అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ పేపర్ లో రాయడం వల్ల వాటిని పిల్లలు అటెంప్ట్ చేయలేకపోవడం, దానివల్ల పానిక్ అవ్వడం, సో మెనీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసింది. ఈవెన్ బయట ఆన్లైన్ లో కానీ లేకపోతే బయట స్కూల్స్ లో కానీ. అండ్ ఆన్లైన్ పేపర్ ఎవాల్యుయేషన్ ఉండేది క్లాస్ 12th కి అండ్ అలాగే 10th కి. రీసెంట్ గా మన రిజల్ట్ వచ్చిన తర్వాత 12th క్లాస్ లో ఆన్లైన్ మార్కింగ్ ఉండడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ లాస్ అయ్యారు. కొంతమంది టాప్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయ్యిండ్రు. మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టిన తర్వాత చాలా డ్రాస్టిక్ చేంజ్ అని చూసారు. సో ఆన్లైన్ మార్కింగ్ లో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని నోటీస్ చేశారు. అండ్ ఈవెన్ ఇందులో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఒక స్టూడెంట్ ఆన్సర్ షీట్ ఇంకొకరికి వెళ్ళిపోవడం, వేరే స్టూడెంట్ ది మళ్ళీ వీళ్ళకి రావడం, ఇలా ఆన్సర్ షీట్స్ ఒకరికొకరి స్వాప్ అయిపోయినాయి ఆన్లైన్ కావడం వల్ల. అండ్ దాంతో పాటు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఆన్లైన్ రీవాల్యుయేషన్ పెట్టించుకున్నారు కాబట్టి చాలా మందికి ఓకే వీళ్ళకి మార్కులు ఇవి కాదు ఇవి వచ్చినాయని తెలిసింది. వాట్ ఇఫ్ ఒకవేళ రీవాల్యుయేషన్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు, రీవాల్యుయేషన్ డేట్ తెలియకనో లేకపోతే సంహౌ వాళ్ళు మిస్ అయిన వాళ్ళు మార్క్స్ లాస్ అయినట్టే కదా. సో దానికి బదులుగా ఇప్పుడు మన సిస్టమ్ ఎలా రెస్పాండ్ అయింది, దానికి ఏమేం జాగ్రత్తలు తీసుకుంది అని అంటే, సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పేసింది దట్ స్టూడెంట్స్ ని ఇకపై నుంచి ఈ ఎగ్జామ్ కారణంగా వర్రీ చేయొద్దు. చిల్డ్రన్ మస్ట్ నాట్ కమ్ అండర్ ఎగ్జామ్ ప్రెషర్ లేకుండా, లాస్ట్ మినిట్ చేంజెస్ ఏం లేకుండా మీరు ఎగ్జామ్స్ కి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇవ్వాలి. ఎగ్జామ్ కి సంబంధించిన పూర్తి అవేర్నెస్, నాలెడ్జ్ ప్రతి స్టూడెంట్ కి ఉండాలి అని చెప్పింది. దాంతో పాటు న్యూ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చిన తర్వాత మనకి చాలా విషయాల్ని చేంజ్ చేయడం జరిగింది. దాంట్లో సిబిఎస్ఈ బోర్డ్ కమిటెడ్ టు ఫెయిర్ ట్రాన్స్పరెంట్ ఎవాల్యుయేషన్ గోయింగ్ ఫార్వర్డ్. కాబట్టి ఇంతకు ముందు జరిగిన మిస్టేక్స్ ఏమీ ఉండవు, ఈకా నుంచి చాలా ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తామని చెప్పారు. అండ్ అలాగే ఇప్పుడు 4 మేజర్ అప్డేట్స్, ఆ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడానికి ఒక 4 అప్డేట్స్ తీసుకురావడం జరిగింది ఫర్ దిస్ 2027. అదేంటంటే, ఫస్ట్ చేంజ్ నెంబర్ 1, ఇందులో క్లాస్ 12th కి క్లాస్ 10th కి క్లారిటీగా చెప్తా. క్లాస్ 12th కి ఆన్లైన్ మార్కింగ్ స్కీమ్ ఉండడం వల్ల ప్రాబ్లం జరిగిందని మీరు అంటున్నారు కదా. సో ఈసారి అలాంటి ప్రాబ్లం ఏమీ జరగదు, ఆన్లైన్ మార్కింగ్ స్కీమే కంటిన్యూ చేస్తున్నాం మనము. ఆన్లైన్ స్క్రీన్ మార్కింగ్ ఉంటుంది. సో ఇక్కడ నో మోర్ అన్ఫేర్ డిడక్షన్స్ ఏమీ ఉండవు, కరెక్ట్ ఆన్సర్స్ విల్ రిసీవ్ ఫుల్ మార్క్స్ గ్యారంటీడ్. ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే మార్కులన్నీ పడతాయి. పేజ్ మిస్సింగ్ ఎర్రర్స్ ఆర్ స్వాపింగ్ ఇష్యూస్ ఫుల్లీ ఫిక్స్డ్. ఇప్పుడు ఎలాగైతే ఇంత ముందు ఒకరి ఆన్సర్ షీట్ ఇంకొకరికి వెళ్ళడం, లేకపోతే మధ్యలో ఒక సీక్వెన్స్ లో పేజీలు ఉండాల్సిన మధ్యలో పేజీలు మిస్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ టెక్నికల్ ఎర్రర్స్, ఇవన్నీ మా వైపు నుంచి లేకుండా చూసుకుంటాము. అండ్ అలాగే మల్టిపుల్ క్వాలిటీ చెక్స్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఎవాల్యుయేషన్. జనరల్ గా ఎవాల్యుయేషన్ అనేది ఒక్క పేపర్ కరెక్ట్ అవ్వడానికి అండ్ మల్టిపుల్ పీపుల్ చేతులు దాటుకొని రావాలి. సో ప్రతి స్టేజ్ లో కూడా 2-3 సార్లు ఎవాల్వ్ చేసి మేము జాగ్రత్తలు తీసుకుంటాము అని చెప్పింది. దట్ ఈస్ ఫర్ 12th క్లాస్. మరి 10th క్లాస్ విషయంలో, 10th క్లాస్ కి మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, పేపర్స్ ఆఫ్లైన్ మన హార్డ్ కాపీనే పేపర్ పెన్ తో మాన్యువల్ గా కరెక్షన్ చేసేవాళ్ళు. సో ఈసారి కూడా మేము అదే కంటిన్యూ చేస్తున్నాము, ఆన్లైన్ మార్కింగ్ స్కీమ్ లేదు. సో 10th క్లాస్ వాళ్ళు హ్యాపీగా మీ ఆన్సర్ షీట్ ని టీచర్స్ కి షేర్ చేయొచ్చు. అండ్ అలాగే దాంతో పాటు టీచర్ ఎగ్జామిన్స్ ఎవ్రీ ఆన్సర్ ఫుల్లీ అండ్ అలాగే పేజ్ బై ప్రతి పేజ్ ని ప్రతి క్వశ్చన్ ఫుల్ గా ఎగ్జామిన్ చేస్తారు. అండ్ నువ్వు రాసిన దానికి పూర్తి డిజర్వ్డ్ మార్క్స్ నీకు వస్తాయి, దీంట్లో టెన్షన్ పడాల్సిన పని లేదు అని మనకి భరోసా ఇచ్చింది. సో ఫెయిర్ ఎవాల్యుయేషన్ ఇప్పుడు వాళ్ళు టాప్ ప్రయారిటీగా పెట్టుకున్నారు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చిన వీటిని దృష్టిలో పెట్టుకొని. దెన్ ఇంకొకటి ఏంటంటే నాన్న, మనకి మార్కింగ్ స్కీమ్ గురించి మళ్ళీ చెప్పిన, దెన్ అగైన్ చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పినా నేను.
దట్ మనకి మార్కింగ్ స్కీమ్ ఎట్లా ఉంటది అని అంటే క్లాస్ థియరీ పేపర్ ఉంటది అండ్ అలాగే మనకి ఇంటర్నల్ అసెస్మెంట్స్ ఉంటది కదా, దాంతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి ఫర్ క్లాస్ 12. మనకి క్లాస్ 10th కి ఏం లేదు. సో క్లాస్ 10th కి విషయానికి వస్తే ఇక్కడ నువ్వు అసైన్మెంట్ అంటే ఈ థియరీకి సపరేట్ గా పాస్ అవ్వాలి 33% తోనే, అండ్ అలాగే ఇంటర్నల్స్ కి కూడా సపరేట్ గా పాస్ అవ్వాలి. సో ఒకవేళ ఇక్కడ మనకి ఎంత నాన్న 20 మార్క్స్ కి కదా, 7 out of 20 మార్క్స్ ఇంటర్నల్ అసెస్మెంట్స్ లో ఖచ్చితంగా రావాలి. అండ్ దాంతో పాటు 26 out of ఇదంతా 80 మార్క్స్ ఇక్కడ కూడా ఖచ్చితంగా రావాలి. ఇది క్లాస్ 10 and 12th కి ఇది కామన్. థియరీలో 80కి 26 మార్క్స్ మినిమం, బేర్ మినిమం మార్క్స్ అవి. ఒకవేళ 25 వచ్చినా ఫెయిల్ అయిపోతారు. ఇక్కడ కూడా 7 కన్నా తక్కువగా వచ్చినాయా ఫెయిల్ అయిపోతారు. అండ్ దాంతో పాటు ఇక్కడ ప్రాక్టికల్స్ మనకి ఓన్లీ మన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కే ఉంటది. ఓన్లీ క్లాస్ 12 స్టూడెంట్స్ కి 10 మార్క్స్ వస్తేనే పాస్ అవుట్ ఆఫ్ 30కి ఖచ్చితంగా 10 మార్క్స్ రావాలి. ఈవెన్ 9 మార్క్స్ వచ్చినా కూడా ఫెయిల్ అని చెప్తున్నారు. సో సపరేట్ గా పాస్ అవ్వాలి. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అండ్ ఇంకొక చేంజ్ ఏంటంటే మనకి ఇంతకుముందు ఒక వచ్చిన నోటిఫికేషన్ లో 50% ఆఫ్ ద క్వశ్చన్స్ కాంపిటెన్సీ బేస్డే ఉంటాయని చెప్పారు. కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఇంతకు ముందు 40% ఉండే, నౌ అది ఇప్పుడు ఎందుకు మారింది 50% కి మారింది. అండ్ దాంతో పాటు ఇంకా కాంపిటెన్సీ బేస్డ్ 50%, రిమైనింగ్ 50లో ఏమొస్తాయి ఈ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ థియరీ నుంచి, అండ్ అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ MCQs నుంచి 20% మార్క్స్. ఇది అయిపోయిందా అంటే మొత్తం మన 80% లో 80 మార్క్స్ కి 100% అని అనుకుంటే మనకి మార్క్స్ పేపర్స్ ఇట్లా సెగ్రిగేట్ చేయడం జరిగింది. అయితే వీటిలో మనకి ఫుల్ మార్క్స్ చేసుకోవడానికి అచీవ్ చేయడానికి స్టూడెంట్స్ ఓన్లీ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే చదువుతున్నారు. అది కరెక్ట్ కాదు. సో దానికోసం నువ్వేం చేయాలి, ఫస్ట్ NCERT టెక్స్ట్ బుక్ ను మొత్తం చదువు. NCERT టెక్స్ట్ బుక్ అయిన తర్వాతనే దెన్ గో ఫర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంటే ఏంటి, ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ లేకపోతే కొన్ని ఆప్షనల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అండ్ అవి కూడా కాదు అని అనుకుంటే NCERT ఎగ్జాంపులర్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి మీకు ప్రాక్టీస్ చేయడానికి. అవన్నీ ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత డైలీ ఎంతో కొంత రాయడం స్టార్ట్ చేయండి. బికాస్ స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకుంటూనే పోతే రేపు పొద్దున ఎగ్జామ్ లో చదివిన దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తే మార్కులు పడవు. ఏం చేయాలి, మనం కొన్ని ప్రెజెంటేషన్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. మీరు అది రైటింగ్ ప్రాక్టీస్ తో మాత్రమే వస్తుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా మనకి అఫీషియల్ వెబ్సైట్ లో చాలా మంది పిల్లలు బయట రకరకాల పబ్లికేషన్స్ కొని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అన్న ఉద్దేశంతో మన CBSE అఫీషియల్ వెబ్సైట్ లోనే క్లాస్ వైజ్ గా, సబ్జెక్ట్ వైజ్ గా రిసోర్సెస్ ఇవ్వడం జరిగింది. క్లాస్ స్టడీ మెటీరియల్ కావచ్చు. అవి ఏమేమి రిసోర్సెస్ అని అంటే క్వశ్చన్ బ్యాంక్స్ ఇచ్చింది, ఇవి అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాయి. నేను రీసెంట్ గా ఒక వీడియోలో చెప్పిన క్వశ్చన్ బ్యాంక్స్ ఇచ్చింది. అండ్ అలాగే శాంపిల్ పేపర్స్ ఇచ్చింది ప్రతి సబ్జెక్ట్ కి. దెన్ నెక్స్ట్ హ్యాండ్ బుక్స్ సబ్జెక్ట్ వైజ్ గా, వాల్యూమ్ వైజ్ గా ఉన్నాయి. అండ్ దాంతో పాటు బ్లూ ప్రింట్ అండ్ మార్కింగ్ స్కీమ్ ని ఇది ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ కి చెక్ చేసి దాని ప్రకారమే మీ షెడ్యూల్ ని చేసుకోండి. బ్లూ ప్రింట్ లో ఉన్నట్టుగానే మనకి ఎగ్జామ్ లో వస్తుంది కాబట్టి ఎలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది చూసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఆల్ ద 4 అప్డేట్స్ ఏంటి, మార్కింగ్ స్కీమ్ గురించి ఇన్ఫర్మేషన్ మనకి డైరెక్ట్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచే వచ్చేసింది. దెన్ సపరేట్ పాసింగ్ ఉంది, దట్ మన థియరీకి సపరేట్ గా పాస్ అవ్వాలి అండ్ ఇంటర్నల్స్ కి, అండ్ 12th స్టూడెంట్స్ అయితే ప్రాక్టికల్స్ కి కూడా. అండ్ దాంతో పాటు ప్రిపరేషన్ టెక్నిక్స్ కోసం, స్మార్ట్ ప్రిపరేషన్ కోసం మీరు మన NCERT లో ఉన్న ఆల్ రిసోర్సెస్ ని చెక్ చేయండి. అండ్ దాంతో పాటు ఇంకొకటి ఏంటి, 50% కాంపిటెన్సీ బేస్డ్, 30% షార్ట్ ఆన్సర్ అండ్ థియరీ క్వశ్చన్స్, 20% MCQs క్వశ్చన్స్ అని అన్నాడు. కాబట్టి మీ టైం ని కూడా అదే రకంగా కేటగరైజ్ చేసుకుని చదవండి. ఓకే, అండ్ ఎస్ గైస్, ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ లాస్ట్ మినిట్ లో వెయిట్ చేసి అప్పుడు యూట్యూబ్ లో వచ్చే గంటలు మ్యారథాన్లు చూస్తూ అప్పుడే చదవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీరు చదివితే ఇంకా మనకి తలలో ప్రెషర్ పెరిగిపోతుంది కానీ మనకి మార్కులు రావు. కాబట్టి మెల్లిమెల్లిగా అప్పుడు చదివేది ఇప్పుడే మెల్లిమెల్లిగా కొంచెంగా చదవండి. ఇప్పుడే రైట్ నౌ మీరు ఈ రోజు వీడియో చూస్తున్నారా, దెన్ ఈ రోజే ఇది స్టార్ట్ చేసేయండి చదవడం. అండ్ దాంతో పాటు బ్లూ ప్రింట్, నేను ఇందాక చెప్పిన కదా, బ్లూ ప్రింట్ ని మాస్టర్ చేయండి. ఒకటికి 2 సార్లు బ్లూ ప్రింట్ ని చెక్ చేసి ఎలా ఇస్తున్నారు పేపర్స్, కావాలంటే బ్లూ ప్రింట్ ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తో కూడా కంపేర్ చేసుకొని చూడండి. బ్లూ ప్రింట్ ఎలా ఉంది, ప్రీవియస్ పేపర్ లో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ దాంతో పాటు ప్రెజెంటేషన్ టెక్నిక్స్ ని నేర్చుకోండి. ఆన్సర్ ని ఎలా రాయాలి, ఈ టెక్నిక్స్ నేర్చుకుంటేనే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. అండ్ దాంతో పాటు చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఎందుకంటే మనకి ఇందాకే వెబ్సైట్ అప్డేట్ లో చెప్పారు దాట్ ఏ క్వశ్చన్ కూడా అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ రాదు, అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ రాదు, అన్ని NCERT టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి అని. సో
ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు గో టు ది అఫీషియల్ వెబ్సైట్ అండ్ దాంట్లో హ్యాండ్ బుక్స్ ఏమేమి ఉన్నాయి, రిసోర్సెస్ లో ఎక్కడెక్కడ మనకి ఏమేమి కావాల్సిన విషయాలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకొని ఒక దగ్గర డౌన్లోడ్ చేసి ఫోల్డర్ పెట్టుకోండి. అండ్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మళ్ళీ అవన్నీ ప్రిపేర్ అయిన ప్రతిసారి వెబ్సైట్ కి వెళ్ళి చెక్ చేసుకో కాకుండా ఈ ఫోల్డర్ ఉంటుంది కదా, ఈ ఫోల్డర్ నుంచి ఒక్కొక్కటి తీసి చదవడం స్టార్ట్ చేయండి. సో దాట్ మీ ప్రిపరేషన్ కూడా ప్రొడక్టివ్ గా ఉంటది. అండ్ మన బ్లూ ప్రింట్ కి తగ్గట్టుగా మనం మన స్టడీ టైం ని అట్లానే సెట్ చేసుకుంటున్నాం కాబట్టి తక్కువ ఎఫర్ట్స్ తో కూడా మనం మంచి మంచి మార్క్స్ తీసుకురావచ్చు. ఓకే, సో టెన్షన్ ఫ్రీగా ఉండండి అండ్ ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్.